నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్లో రాజకీయం శరవేగంగా మారుతోంది. ఒకవైపున జంపింగ్లు, మరోవైపున కొత్త ఎంట్రీలు. ఒక దిక్కున మత రాజకీయాలు, మరో దిక్కున హత్యాకాండలు. వీటి మధ్యలో రైతు ఉద్యమం ప్రభావం, సోషల్ మీడియా హల్చల్. ఈ నేపథ్యంలో ఇవాల్టి మార్నింగ్ టాపిక్ జై కొట్టేది ఎవరికి? పశ్చిమ బెంగాల్లో మారుతున్న రాజకీయం. తృణమూల్ పైనే మమత కనబరుస్తారా? కమలం అధికారానికి అడుగు దూరంలో ఆగిపోనుందా? తెర వెనుక మంతనాలతో తెరపైకి వస్తున్న నటులు ఎవరు? బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న రైతు నేతలు ఎవరు? జై కొట్టేది ఎవరికి? బెంగాల్లో బీజేపీ రథయాత్ర చివరి దశను ఆ పార్టీ అగ్రనేత హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ రథయాత్ర బీజేపీ చేపట్టిన పరివర్తన ఘట్టంలో చివరి అంకం. మరి బీజేపీ రథయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందా? అది తలపెట్టిన పరివర్తన నిజం కాబోతోందా అనేది త్వరలోనే తేలిపోతుంది. ఈలోగా కమల దళం మాత్రం బెంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగాల్ దంగల్ను కొత్త మలుపు తిప్పింది. मेरे साथ बोलिए, भारत माता की। क्यों भाई, क्या हो गया आप लोगों की आवाज को? कलकत्ता में दीदी को सुनाई पड़ना चाहिए। मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ। परिवर्तन के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, భారత్ మాతా కీ. అద్వానీ రథయాత్ర అప్పట్లో దేశంలో బీజేపీ బలపడేందుకు దారితీసింది. ఇప్పుడు బెంగాల్లో అమిత్ షా చేస్తున్న రథయాత్ర అక్కడ పరివర్తనకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. బెంగాల్ నుంచి మమత ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెళ్లగిస్తానని అమిత్ షా గర్జించారు. ఆ రాష్ట్రాన్ని సోనార్ బంగ్లా చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలకు తృణమూల్ కాంగ్రెస్ సిండికేట్కు మధ్య జరుగుతున్న పోటీగా ఆయన ఈ ఎన్నికలను అభివర్ణించారు. ఒకే జిల్లాలో దాదాపుగా ఒకే సమయంలో ఇటు అమిత్ షా, అటు మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడం ఓ విశేషంగా మారింది. ఇక అతి త్వరలోనే ప్రధాని మోడీ కూడా బెంగాల్లో పర్యటించనున్నారు. దేశంలో త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు బెంగాల్ ఫలితాలు దిక్సూచి లాంటివని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికలను అది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొన్ని నెలలుగా బీజేపీ అగ్రనాయకులు వరుసగా బెంగాల్లో పర్యటించారు. బెంగాల్లో ఊహించని రీతిలో ఆయా పార్టీల కంచుకోటలు బద్దలు కావటం ఆనవాయితీగా వస్తోంది. మొదట్లో కాంగ్రెస్ కంచుకోటను కమ్యూనిస్టులు బద్దలు కొట్టారు. ఆ తర్వాత కమ్యూనిస్టుల కోటగోడలను మమతా బెనర్జీ ముక్క చెక్కలు చేశారు. ఇక ఇప్పుడు జరగబోయేది తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట బద్దలు కావడమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో ఒకసారి అధికారం చేజిక్కించుకున్న పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగటం కూడా ఓ సంప్రదాయంగానే వస్తోంది. మొదట్లో 1947 నుంచి 1967 దాకా ఓ 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ అక్కడ రాజ్యమేలింది. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాలొచ్చాయి. 1972 నుంచి 1977 దాకా మరోసారి కాంగ్రెస్ పాలన కొనసాగింది. ఆ తర్వాత 1977 నుంచి 2011 దాకా 34 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు రాజ్యమేలారు. ఆ తర్వాత 2011 నుంచి మమతా బెనర్జీ హయాం మొదలైంది. బెంగాల్లో పరిస్థితులు మారకుంటే ఆమె కూడా బహుశా సుదీర్ఘకాలమే కొనసాగేవారేమో. ఊహించని రీతిలో బీజేపీ అక్కడ పాగా వేసింది. దీంతో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ గెలవడంపై సందేహాలు మొదలయ్యాయి. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ రెండో స్థానం సోలిడ్గా 42 ఎంపీల్లో 18 సంపాదించుకుని బయటకు వచ్చింది. అంటే అకస్మాత్తుగా బీజేపీ రాలేదు.
25 సంవత్సరాలు బట్టి ప్రయత్నం చేస్తూ వచ్చాక 10 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వామపక్షాలు ఓడిపోయారో, కాంగ్రెస్కి స్థానం లేకుండా బెంగాల్లో వేరో మమతా బెనర్జీ ముందరకు వచ్చిందో, వామపక్షాల మీద కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరూ బీజేపీకి వచ్చారు. ఇది పెద్ద ఐడియాలజీ ప్రిన్సిపల్స్ మీద కాదు. అధికారం కావాలి అని కార్యకర్తలు అన్ని పార్టీ వాళ్ళు ఎదురు చూస్తారు. ఎప్పుడైతే వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ నీరసమైపోయి ముందరకు వచ్చే డైనమిజం లేదో బీజేపీ దగ్గరికి వెళ్ళారు. బీజేపీకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే 2011 నుంచి మమతా బెనర్జీకి వ్యతిరేకం చేస్తూ వచ్చారు. కొత్త రక్తం ఆ పార్టీలో అన్ని చోట్ల నుంచి వచ్చింది. తర్వాత యువకులు అనేవాళ్ళు టీఎంసీ, మమతా బెనర్జీ పార్టీ, వామపక్షాల్లో కాంగ్రెస్లో స్థానం లేని వాళ్ళకి బీజేపీలో స్థానం కలిగించారు, స్థానం ఉన్నారు. అందువల్ల బీజేపీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని 2021 ఎలక్షన్లో బీజేపీ నెంబర్ 2 పొజిషన్లో గ్యారంటీగా ఉంటుంది. నెంబర్ 1 పొజిషన్కి వస్తుందా లేదా అది రాబోయే రోజుల్లో. రెండో దఫా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మమతా బెనర్జీకి చిక్కులు మొదలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు మొదలయ్యాయి. ఇప్పుడవి తారాస్థాయికి చేరుకున్నాయి. మరోవైపున కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సైతం బాగా దెబ్బతిన్నాయి. ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు ఎంతో మంది బీజేపీలో చేరారు. కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు సైతం బీజేపీలో చేరటం, వారికి ఆ పార్టీ రెడ్ కార్పెట్ వేయటం ఆశ్చర్యం కలిగించింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేననే అంశాన్ని చాటి చెప్పింది. దాదాపుగా దేశమంతా పాగా వేసిన బీజేపీ కొన్నేళ్లుగా బెంగాల్లోనూ తన ఉనికిని విస్తరించుకుంది. ఒకప్పుడు బెంగాల్లో నామమాత్రంగా ఉన్న కమల దళం ఇప్పుడు రెండో స్థానంలోకి చేరింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సగం సీట్లను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ చేసేందుకు బీజేపీ ఉరకలు వేస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు తొందరగా మార్పుకు అంగీకరించరు అనే ప్రతీక మొదటి నుంచి ఉంది. అది నిజమే కూడా. ఒకనాటి స్వాతంత్రానంతరం ఒకనాటి కాంగ్రెస్ కంచుకోటను ఛేదించడానికి కమ్యూనిస్టు పార్టీలకు 20 ఏళ్ళు పడితే, కమ్యూనిస్టు కంచుకోట 27 ఏళ్ళు అప్రతిహతంగా వారి రాజకీయం నడిచింది. జ్యోతిబస్ గారు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, సిపిఎం నుంచి. అలాంటి కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలు చేయడానికి మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి విడిపోయి, ఒక్క కాంగ్రెస్తో ఈ కమ్యూనిస్టులను కోటను బద్దలగొట్టడం సాధ్యం కాదని తనకు తాను కాంగ్రెస్కు వ్యతిరేకంగా, ఇటు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడి కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు చేసింది. 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ స్థితిలో ఇప్పుడు మమతా బెనర్జీకి కష్టాలు కొలిమి అంటుకుంది, కష్టాలు చుట్టుముట్టాయని అనొచ్చు, ముసురుకున్నాయి. ఎందుకంటే ఇటు పక్క కొత్తగా బీజేపీ పార్టీ రంగంలోకి వచ్చింది. రావడమే కాదు, 2019 ఎన్నికల్లో పెద్ద ఎత్తున 42 పార్లమెంట్ సీట్లలో 19 సీట్లు వారు గెలుచుకోవడంతో ఏమవుందంటే, పూర్తి స్థాయిలో పార్లమెంటు సీట్లను గెలుచుకునే క్రమంలో సగం సీట్లు గెలుచుకున్నామనే ఒక ధీమా వారికి వచ్చింది. అందుకనే బీజేపీ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుంది. వరుసగా కాంగ్రెస్ను కమ్యూనిస్టులు ఎలా ఓడించారో, కమ్యూనిస్టులను తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఎలా ఓడించారో, ఇప్పుడు అదే ఊపుతోని ఇవాళ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇస్తూ బీజేపీ ముందుకు వచ్చింది. బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలు వివిధ వ్యూహాలు రచిస్తున్నాయి. రాజకీయ హింసాకాండ కూడా అందులో భాగం కావడం ఆందోళన కలిగించేదిగా మారుతోంది. మరోవైపున పొత్తుల ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ముందెన్నడూ లేని విధంగా ముస్లిం ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకోవడం ఓ కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అదే ఓటర్ల మధ్య పోలరైజేషన్ కూడా దారితీసే అవకాశం ఉంది. బెంగాల్కు హత్య రాజకీయాలు కొత్త కాదు. నక్సల్బరీ సాయుధ పోరాటం అక్కడ హింసాకాండకు నాంది పలికింది. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా అందిపుచ్చుకున్నాయి.
తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కార్మిక శాఖ మంత్రి జకీర్ హుస్సేన్పై కూడా హత్యాయత్నం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ హింసాకాండలో తమ పార్టీ కార్యకర్తలు 130 మంది హతమయ్యారని బీజేపీ అంటోంది. అలాంటి హింసాకాండను ఇక ఎంత మాత్రం సహించబోమని అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో మొదటి నుంచి కూడా ఈ ఒకరి పరస్పరం దాడులు చేసుకోవడం, హింసా రాజకీయాలు, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వరుసగా జరిగే పరిణామాలు మనం గత 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, 40-50 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. మొదట్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇంత తీవ్రవాదం ఉండకపోయేది, కానీ నక్సల్బరీ నుంచి మొదలు పెడితే అక్కడ పుట్టిందే కనుక ఇప్పటి వరకు అన్ని తీవ్రవాద ఉద్యమాలకు పార్టీల మధ్య, సాంప్రదాయ పార్టీల మధ్య పోరాటాలలో కూడా హింస ప్రేరేపితం కావడానికి ఈ రాజకీయాలు కారణమైనవి. బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సగం సీట్లను గెలుచుకుంది. అంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందనుకోవడానికి వీల్లేదు. బీజేపీ జాతీయవాదంతో బరిలోకి దిగుతోంది. బెంగాలీ చరిత్ర, సంస్కృతిని మమతా బెనర్జీ తన ఆయుధాలుగా చేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రజలు మాత్రం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత బలంగా ఉంది, అది ఎలా చీలిపోనుంది అనే అంశం కూడా ఎన్నికల్లో కీలకం కానుంది. కొంతమంది ఓటర్స్ దృష్టిలో బెంగాల్లో డెవలప్మెంట్ అవ్వలేదు, కొంతమంది ఓటర్స్ దృష్టిలో లా అండ్ ఆర్డర్ లేదు, కొంతమందికి ఈ హిందూ స్థలం తగ్గిపోయింది, 30% మంది ముస్లింలు వచ్చారు బంగ్లాదేశ్ నుంచి అక్కడికి, మన పరిస్థితి ఏంటి అని వేరే వేరే విషయాల్లో కూడా కొంతమందికి బీజేపీ మీద ప్రేమ కూడా ఉండొచ్చు. అందువల్ల ఎలక్షన్ మే 2021లో తప్పకుండా బీజేపీ కఠినమైన ఫైట్ ఇస్తుంది. అది సాధించగలరా? 294 మంది ఎమ్మెల్యేల్లో 147 ఫిగర్కి రాగలరా? ఇవన్నీ క్యాల్కులేషన్స్ మీద ఉంటాయి. అందువల్ల నరేంద్ర మోడీ, అమిత్ షా వెళ్ళి క్యాన్వాసింగ్ ఇంటెన్సిఫై చేస్తున్నారు, ఉత్సాహం తీసుకొస్తున్నారు. సో ఆఖరి పాయింట్, మమతా బెనర్జీ ఉండాలా, మమతా బెనర్జీ ఉండకూడదా, బీజేపీ వస్తే పర్వాలేదా, అది చూసుకుంటారు. వామపక్షాల ఓటర్స్, కాంగ్రెస్ ఓటర్స్ కూడా మమతా ఫేవర్ చేస్తే ఆమెకి వేస్తారు, లేకపోతే మమతా తీసేయాలంటే బీజేపీకి వెళ్తారు. ఇంకా అది క్రిస్టలైజ్ అవ్వలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు. కానీ 3-4 పార్టీలు పోటీ చేయడం ఖాయం. మమతా బెనర్జీ, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్, కొన్ని ముస్లిం పార్టీ. వివిధ పార్టీల మధ్య పొత్తులు ఎలా ఉంటాయి అన్నదే ఇప్పుడు బెంగాల్లో జరిగే ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. ద్విముఖ పోటీ జరుగుతుందా, త్రిముఖ పోటీ జరుగుతుందా, మరిన్ని పార్టీలు రంగంలోకి వస్తాయా అనే అంశం ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే జట్టు కట్టాయి. ఈ కూటమి తృణమూల్తో పొత్తు పెట్టుకుంటే ద్విముఖ పోటీ జరగనుంది. ఇన్నేళ్లుగా వ్యతిరేకించిన మమతా బెనర్జీతో పొత్తుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అంగీకరించకపోవచ్చు. అలాంటప్పుడు త్రిముఖ పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మమతా బెనర్జీ గెలిచే అవకాశముంది. ఓట్ల చీలికను మించిన స్థాయిలో పోలరైజేషన్ జరిగితే అది బీజేపీకి లాభించే అవకాశముంది. ఇవాళ శత్రువు మిత్రువు అన్నట్టు అటు బీజేపీని ఓడించడానికి మొదట 3 పార్టీలు ఏకమవుతాయని ఒక ఊహాగానం ఉంది. కానీ అధికార పార్టీతో జతకూడడం అనేది బాగుండదనే ఉద్దేశంగా మనకు కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లాగే కాంగ్రెస్ మాత్రం ఒకటయ్యే అవకాశం ఉంది. అధికార పార్టీతో జతకలుస్తుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. రెండోది, 3 పార్టీలు కలిస్తే కూడా అప్పుడు త్రిముఖ పోటీ అవుతుంది. ఒకటేమో కాంగ్రెస్, కమ్యూనిస్టు, అధికార పార్టీ అయిన ఈ కూటమి కలిస్తే అప్పుడు ద్విముఖ పోటీ, ఇటు బీజేపీ ఉంటుంది. కానీ ఒక అధికార పార్టీ వేరుగా ఉండి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వేరుగా ఉండి కలిపి అట్లానే మనకు బీజేపీ ఒకవైపు ఉందనుకుంటే అప్పుడు త్రిముఖ పోటీ అవుతుంది. త్రిముఖ పోటీ అయితే అప్పుడు మమతా బెనర్జీకి లాభం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు అనేవి ఇటుపక్క అటుపక్క కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు చీల్చుకుంటే అప్పుడు మమతా బెనర్జీ అత్యవసర మెజార్టీతో గట్టెక్కొచ్చు. సరిగ్గా 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 176 మ్యాజిక్ మార్క్ మనకి. కనుక ఆ రకంగా చూసుకుని 147 మ్యాజిక్ మార్క్ మనకి. 147 వస్తాయా రావా అనేది తేలాల్సి ఉంది. అంటే త్రిముఖ పోటీ, ద్విముఖ పోటీ అనేది తేలాల్సి ఉంది.
బెంగాల్ రాజకీయం అంతా ఇప్పుడు మైనారిటీల ఓట్ల చుట్టూ తిరుగుతోంది. బీజేపీయేతర పక్షాలన్నీ మైనారిటీల ఓట్లు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో 2 ముస్లిం పార్టీలు కూడా బరిలోకి దిగడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మైనారిటీల ఓట్లు ఎవరికి దక్కుతాయి అన్నది కీలకంగా మారింది. బెంగాల్లో ముస్లింల ఓట్లు 30% దాకా ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపోటములను ప్రభావితం చేసే వర్గంగా ఉన్నారు. బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లున్నాయి. వాటిలో కనీసం 110 నియోజకవర్గాల్లో ముస్లింలు ప్రబల శక్తిగా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్కు, ఆ తర్వాత కమ్యూనిస్టులకు, ఇప్పుడు మమతా బెనర్జీకి వారు అండగా నిలిచారు. తాజాగా ఈ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేసే అంశం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. బీహార్ తరహా విజయాన్ని బెంగాల్లోనూ రిపీట్ చేయాలని మజ్లిస్ భావిస్తోంది. ఇటీవల బీహార్లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ 5 స్థానాల్లో గెలుపొందింది. మజ్లిస్ను కొందరు బీజేపీ టీమ్గా అభివర్ణిస్తున్నారు. అలాంటి విమర్శలను మజ్లిస్ పట్టించుకోవటం లేదు. దేశవ్యాప్తంగా విస్తరించాలన్నదే తమ లక్ష్యమని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. मैं जनाब पीरजादा अब्बास सिद्दीकी साहब से हमारी बहुत तफसीली मुलाकात हुई और हमारी पार्टी यकीनन आने वाले विधानसभा के चुनाव में हिस्सा लेगी और साथ ही साथ पीरजादा अब्बास सिद्दीकी साहब जो फैसला लेंगे मीम पार्टी उनके साथ ठहरे रहेगी और ये आने वाले वक्त में ही हम तब आपको बता पाएंगे कि कहाँ से और कितने सीट्स पर हमारी पार्टी अपने कैंडिडेट्स को खड़ा करेगी. ఇప్పటికే బెంగాల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరిట ఓ ముస్లిం పార్టీ ఏర్పడింది. అది కాంగ్రెస్తో, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఓ కూటమిగా ఏర్పడాలని భావిస్తోంది. అదే సమయంలో మజ్లిస్తోనూ పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. జనవరిలో ఈ 2 పార్టీల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఐఎస్ఎఫ్ నేత సిద్దికీతో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. సిద్దికీ చెప్పినట్లుగా నడుచుకుంటామని ఓవైసీ ప్రకటించారు. మజ్లిస్కు బెంగాల్లో భాషాపరమైన సమస్య ప్రధాన అడ్డంకిగా ఉంటోంది. బెంగాలీ మాట్లాడే ముస్లింలు పలువురు నేటికి మమతా బెనర్జీనే తమ రక్షకురాలిగా భావిస్తున్నారు. ఉర్దూ మాట్లాడే ముస్లింలు మాత్రం మజ్లిస్ వైపు మళ్లే అవకాశం ఉంది. మైనారిటీ ఓట్లది ప్రధానంగా చర్చ నడుస్తుంది. మైనారిటీ ఓటర్లు ఎటువైపు మక్కుతే అటువైపు గెలుపు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ మైనారిటీ ఓట్లను ఎలా చీల్చాలి అనే దాని మీద ఇవాళ ఎంఐఎం పాత్ర ప్రధానంగా ఎలా ఉంటుంది అన్నది చర్చగా ఉంది. అక్కడ ఎంఐఎం ఒంటరిగా పోటీ చేసి మైనారిటీ ఓట్లను చీల్చగలిగితే అది బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా చీల్చేటువంటి అవకాశం లేకుండా అంటే కమ్యూనిస్టు పార్టీలతోనూ తర్వాత కాంగ్రెస్తోనూ పొత్తు పెట్టుకోగలిగితే తప్ప మమతా బెనర్జీ గట్టెక్కే పరిస్థితి లేదన్నప్పుడు ఒకవేళ లెఫ్ట్ పార్టీలు విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది మమతా బెనర్జీకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. అది బీజేపీ దానివల్ల లాభపడుతుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్తో పొత్తుకు సిద్ధంగా ఉన్న ఆ కూటమిలో మజ్లిస్ను చేర్చుకునేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. అదే సమయంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్తో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు తేడాలొచ్చాయి. తమకు కనీసం 50 సీట్లు కావాలని సిద్దికీ డిమాండ్ చేస్తున్నారు. అన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సిద్ధంగా లేవు. అందుకే ఈ పార్టీల మధ్య చర్చల్లో ప్రస్తుతానికి ప్రతిష్టంభన చోటు చేసుకుంది. మరోవైపున బీజేపీ తన దూకుడు అధికం చేసింది. బెంగాల్పై హామీల వర్షం కురిపించింది. పలువురు టీవీ, సినీ తారలను పార్టీలో చేర్చుకుంది. తాజాగా సినీ నటుడు యష్ దాస్ గుప్తా కూడా బీజేపీలో చేరారు. దేవ్ అధికారి, సంధ్యారాయ్, పపియా అధికారి, సౌమిలి బిశ్వాన్ కూడా ఈ జాబితాలో చేరారు. గత ఎన్నికల్లో టీఎంసీ పలువురు తారలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. బహుశా
బీజేపీ ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా ఉంది. బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం టీఎంసీ 146 నుంచి 156 స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ 113 నుంచి 121 సీట్లు పొందొచ్చు. మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లు. ఇక కాంగ్రెస్ వామపక్షాల నేతృత్వంలోని కూటమికి 20 నుంచి 28 స్థానాల్లో విజయం సాధించే అవకాశమున్నట్లు సర్వేలో వెల్లడైంది. మెజారిటీ సంఖ్యకు మమత కొంత దూరంలో నిలిచిపోతే లెఫ్ట్ కూటమి మద్దతుతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్నికలకు మరికొంత సమయం ఉన్న నేపథ్యంలో సర్వే ఫలితాల్లోనూ మరెన్నో మార్పులు రావచ్చు. సరే, సర్వేలు తాజాగా మార్జిన్లోనే మమతా బెనర్జీ ఉంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని లెఫ్ట్ పార్టీలతో కూడా ఆమె పొత్తు పెట్టుకోగలిగితే ఆమె విజయం సాధిస్తుంది అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా బీజేపీ వ్యూహము ఎత్తుగడలు బహుశా ఆ సర్వేలన్నీ కూడా చిత్తు కావచ్చు అని నేను భావిస్తున్నాను. అక్కడ పూర్తిగా అమిత్ షా దృష్టిని కేంద్రీకరించారు. ఆయన తరచూ పశ్చిమ బెంగాల్ పర్యటన చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి మైనారిటీ ఓట్లది ప్రధానంగా చర్చ నడుస్తుంది. మైనారిటీ ఓటర్లు ఎటువైపు మక్కుతే అటువైపు గెలుపు అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెంగాల్ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హింసాకాండ చెలరేగే అవకాశం మాత్రం ఆందోళన కలిగించేదిగా మారుతోంది. అక్కడ అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. వ్యూహాలు ప్రతి వ్యూహాలతో బెంగాల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.